అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అధికారం. రాజ్యాభిషేకానికి ముందు యువరాజు దేశ సంచారం చేయటం చందన దేశపు ఆచారం. ఆ ఆచారం ప్రకారం యుక్త వయస్కుడైన యువరాజు ప్రతాపవర్మ దేశ సంచారం చేస్తూ ఒక గ్రామ పొలిమేర చేరుకునేసరికి అతడి కాలిలో చిన్న ముళ్ళు దిగి రక్తం కారసాగింది. ప్రతాపవర్మ అక్కడే చతికిలబడిపోయి వెంటనే ఏం చెయ్యాలో తెలియక దిక్కులు చూడసాగాడు. ఆ సమయంలో సుహాసిని అనే ఒక రైతు కూతురు ఊరు చివరనున్న చెట్ల నుంచి గోరింతాకు కోసుకుందామని అక్కడికి వచ్చింది. ఆమె ప్రతాపవర్మ అవస్థ చూసి జాలిపడి అతన్ని సమీపించి దాపుల్లో ఉన్న మరొక ముళ్ళు తీసుకొని అతడి కాలిలోని ముళ్ళును బయటకు తీసింది. తరువాత దగ్గరలో ఉన్న ఏదో చెట్టు ఆకు పసరును గాయానికి పూసి తన పాత చీర చెరుగు చింపి కట్టుకట్టింది. ప్రతాపవర్మ కృతజ్ఞతతో, "నువ్వు నాకు చేసిన సాయం మరువలేనిది. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను" అన్నాడు. సుహాసిని పరిహాసంగా నవ్వి, "ముందు నీ కాలిలో గుచ్చుకునే ముళ్ళు నీవే తీసుకోవడం నేర్చుకో, తరువాత నా సంగతి ఆలోచిద్దువు గాని" అన్నది. ప్రతాపవర్మ చిరునవ్వుతో, "అలా నేర్చుకోవలసిన అవసరం నాకింతవరకు కలగలేదు. ఎన్నడూ ఎవరో ఒకరు నాకు సేవలు చేస్తూ ఉంటారు. పోనీ ఇప్పుడైనా నేర్చుకుందామంటే సమయానికి నువ్వు వచ్చావు" అన్నాడు. "ఈ దేశపు రాజులా కబుర్లు చెబుతున్నావు? నన్నీ దేశానికి రాణిని చెయ్యగలవా?" అన్నది సుహాసిని. ఆ ప్రశ్న వింటూనే ప్రతాపవర్మ సుహాసిని కేసి తేరపార చూశాడు. ఆమె అందం అతన్ని దిగ్భ్రాంతుణ్ణి చేసింది. అతడు నెమ్మదిగా, "ఈ దేశానికి రాణివి కావాలన్న కోరిక నీకుంటే అడగవలసిన వాడినే అడిగావు. నేను ఈ దేశానికి కాబోయే రాజును. నా పేరు ప్రతాపవర్మ. దేశ సంచారం చేస్తూ ఇలా వచ్చాను. ఇంతవరకు నిన్ను మించిన సుందరి నా కళ్ళబడకపోవటం నీ అదృష్టం. నిన్ను తప్పక నా రాణిగా చేసుకుంటాను" అన్నాడు. ఆ మాటలకు సుహాసిని ఏమాత్రమూ చెలించక, అందమైన ఆడపిల్లను చూడగానే కొందరికి అబద్ధాలు చెప్పాలని బుద్ధి పుడుతుంది. "నువ్వే నిజంగా రాజువైతే నేనా విషయం తెలుసుకోగలను" అన్నది. "ఎలా తెలుసుకోగలవు?" అని అడిగాడు ప్రతాపవర్మ. "నువ్వే నిజంగా రాజువై ఉండి నన్ను వివాహమాడదలిస్తే మన దేశంలో సూర్యుడు పడమటి దిక్కున ఉదయించేలా చెయ్యాలి. గంగానదిని మన దేశంలో ప్రవహింపచెయ్యాలి" అన్నది సుహాసిని. సుహాసిని మాటలకు ప్రతాపవర్మ తెల్లపోయి, "ఇది ఎవరి వల్ల సాధ్యపడదు. నువ్వు పరిహాసమాడుతున్నావు" అన్నాడు. "నేను పరిహాసమాడటం లేదు. అధికారంలో ఉన్నవాడికి ఏదైనా సాధ్యపడుతుంది" అన్నది సుహాసిని. ప్రతాపవర్మ కొంచెంసేపు ఆలోచించి, "సరే, నాకొక మాసం రోజులు గడువు ఇయ్యి. నువ్వన్నది సాధిస్తాను" అన్నాడు. సుహాసిని అందుకు ఒప్పుకున్నది. ప్రతాపవర్మ రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులందరినీ పిలిచి, "సూర్యుడు పడమటి దిక్కున ఉదయించాలి. గంగానది మన దేశంలో ప్రవహించాలి. ఏం చెయ్యాలో చెప్పండి" అని అడిగాడు. ఇది విని మంత్రులందరూ ఆశ్చర్యపోయి, "యువరాజా, దేశ సంచారంలో ఎక్కడైనా మీరు వెర్రి పుచ్చకాయ లాంటిది తినడం జరగలేదు కదా? కాలగతిని మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎక్కడో ఉన్న గంగానదిని మన దేశానికి ఎలా తీసుకురాగలం? రెండూ అసాధ్యాలే" అన్నాడు. "అలాంటప్పుడు రాజుగా నా అధికారానికి విలువ, అర్థాలే ఉండవు. నేను ఈ రాజ్యభారాన్ని స్వీకరించను. సామాన్యమైన పౌరుడిలాగా హాయిగా జీవిస్తాను" అన్నాడు ప్రతాపవర్మ. ఇది విన్న మహారాజు ప్రతాపవర్మను కలుసుకుని, "నీవడుగుతున్నవి అసాధ్యాలు. నీకు రాజ్యభారం స్వీకరించటం ఇష్టం లేక ఈ ఎత్తు వేశావని నాకు అనుమానంగా ఉన్నది" అన్నాడు. అప్పుడు ప్రతాపవర్మ తండ్రికి సుహాసిని కథంతా చెప్పాడు. మహారాజు అమితాశ్చర్యంగా
మూర్ఖురాలైన ఒక పల్లెటూరి పిల్ల మాట పట్టుకొని నీవీ నిర్ణయానికి రావడం ఏమీ బాగాలేదు అన్నాడు. ఆమె మూర్ఖురాలు కాదు, చాలా తెలివైనది అన్నాడు ప్రతాపవర్మ. అది చూద్దాం అని మహారాజు వెంటనే భటులను పంపి సగౌరవంగా సుహాసిని అంతఃపురానికి రప్పించాడు. ప్రతాపవర్మ నిజంగానే యువరాజని తెలియగానే సుహాసిని ఆశ్చర్యపోయి, నిజం తెలియక ఏమేమో అన్నాను, నా తప్పు మన్నించండి అన్నది. అందుకు ప్రతాపవర్మ, నీ తప్పు అంత సులభంగా మన్నింపబడేది కాదు. నువ్వు కోరిన కోర్కెలు నేను సాధించలేకపోయాను. అయినా అవి సాధ్యాలే అని రుజువు చేయవలసిన దానివి నువ్వు. అలా కానప్పుడు నీకు కఠినమైన శిక్ష తప్పదు అన్నాడు. సుహాసిని ఈ మాటలకు ఏమాత్రమూ భయపడక, నేనన్నది సాధ్యమేనని తప్పకుండా రుజువు చెయ్యగలను. అయితే అందుకు నాకు అధికారం కావాలి అన్నది సంతోషంగా. నేనిప్పుడు యువరాజునే కాని ఈ దేశానికి రాజును కాదు. ఇష్టమైతే నువ్వడిగే అధికారం ఏదో మా నాన్నగారు ఇవ్వాలి అన్నాడు ప్రతాపవర్మ. మహారాజు ఈ విషయమై చాలాసేపు ఆలోచించాడు. సుహాసిని తెలివైనదిగా ఆయనకు తోచింది. ఆమెకు అధికారం ఇవ్వాలంటే ఆమెను రాణిని చెయ్యాలి. రాణిని చేశాక ఆమెను శిక్షించటం సాధ్యపడదు. ఇలా కొంతసేపు ఆలోచించగా రాజుకు ఒక ఉపాయం తోచింది. ఆయన సుహాసినితో, సరే, ఈ రోజు నుంచి నువ్వే ఈ దేశానికి రాణివి, కానీ ప్రతాపవర్మ సైన్యాధికారిగా ఉంటాడు. నువ్వు రాజద్రోహం తలపెట్టితే పదవి నుంచి తొలగించబడతావు. నువ్వన్నది రుజువు చేశాక నీకు ప్రతాపవర్మకు వివాహం జరుగుతుంది. అయితే ఇందుకు గడువు నీకు మాసం రోజులు మాత్రమే అన్నాడు. సుహాసిని ఈ నియమాలకు ఒప్పుకున్నది. ఆమె దేశానికి రాణిగా ప్రకటింపబడింది. పాలనా వ్యవహారాలన్నీ జోక్యం కలగచేసుకోకుండా మహారాజు అంతఃపురంలోనే ఉండిపోయాడు. ప్రతాపవర్మ సైన్యాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. సుహాసిని రాణి అవుతూనే పాలనా వ్యవహారాల్లో అనవసరపు ఖర్చులు తగ్గించింది. అందువల్ల మిగిలే ధనం మేరకు ప్రజలపై పన్నులు రద్దు చేసింది. ప్రజలకు ఉపకరించే ఇలాంటి మరికొన్ని పన్నుల ద్వారా ఆమె వారం తిరగకుండానే ప్రజల గౌరవాభిమానాలకు పాత్రురాలయ్యింది. ఆమె తాను రాణి అయిన 20 రోజులకు మహారాజును ప్రతాపవర్మను కలుసుకొని, ఈరోజు నాతో నగర సంచారానికి రండి, నేను సాధించినదేమిటో స్వయంగా చూడవచ్చు అన్నది. ముగ్గురు మారువేషాల్లో నగర సంచారానికి వెళ్ళారు. ఆ సమయంలో సూర్యోదయమవుతున్నది. సుహాసిని దారిన పోతున్న ఒక పౌరుణ్ణి పిలిచి, అదేం దిక్కు అని అడిగింది. పడమర అని చెప్పాడు వాడు. మహారాజుకు ప్రతాపవర్మకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. వాళ్ళు మరికొందరు పౌరులను ఆ ప్రశ్న అడిగి చూశారు. అందరూ సూర్యుడు ఉదయిస్తున్న దిక్కు పడమర అని చెప్పారు. తరువాత ముగ్గురు నగరం మధ్యలో ప్రవహిస్తున్న తారానది దగ్గరకు వెళ్ళారు. సుహాసిని అక్కడ కనిపించిన పౌరుణ్ణొకణ్ణి, ఈ నది పేరేమిటి అని అడిగింది. గంగా నది అన్నాడు వాడు. ఆ పౌరుడే కాక ఎవరినడిగినా మహారాజుకు యువరాజుకు ఇదే సమాధానం వచ్చింది. అప్పుడు సుహాసిని తల వంచి వినయంగా, ప్రభు, నేను కోరిన కోర్కెలు సాధ్యమే అని రుజువు చేశాను అన్నది మహారాజుతో. ఇది చాలా వింతగా ఉన్నది. సూర్యుడు ఎప్పటిలాగే తూర్పున ఉదయిస్తున్నాడు, కానీ పౌరులందరూ ఆ దిక్కును పడమర అంటున్నారు. నగరంలో ప్రవహించే తారానదిని గంగానది అంటున్నారు. ఇది ఎలా సాధించావు అని అడిగాడు మహారాజు. మహాప్రభు, నేను కొంతకాలంగా ఏ విధమైన పరిపాలనా పద్ధతుల ద్వారా ప్రజలు సుఖ సౌఖ్యాలతో జీవించగలరనే విషయం గురించి ఆలోచిస్తున్నాను. అంతఃపురంలో కాక పల్లె పట్టున పుట్టి పెరిగిన దాన్ని కావడం వల్ల ప్రజల ఇక్కట్లు నాకు బాగా తెలుసు. రాణిని కాగానే ఆ అవకాశం ఉపయోగించుకొని
ప్రజలకు మేలు కూర్చే కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాను. వెంటనే ప్రజలకు నేనంటే కలిగిన ఆదరం 2 వారాలు తిరగకుండానే ఆరాధనగా మారింది. ఇది అవకాశంగా తీసుకుని మీ రాణి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆమెకు త్వరలో ఆరోగ్యం కలగాలంటే అందరూ తూర్పు దిక్కును పడమర అనాలి. నగరంలో ప్రవహించే తారానదిని గంగానది అని పిలవాలి అని రాజోద్యోగుల చేత ప్రచారం చేయించాను అన్నది సుహాసిని. ప్రతాపవర్మ చప్పట్లు చరిచి, ఆహా, ఇదంత సులభమని నాకు తోచనే లేదు అన్నాడు. మహారాజు మాత్రం గంభీరంగా, నేను నిన్ను కోడలిగా స్వీకరిస్తున్నాను. ఇందుకు కారణం నీ తెలివితేటలు కాదు, నా మాట నిలబెట్టుకోవాలన్న తాపత్రయమూ కాదు. కొద్ది రోజుల్లోనే నువ్వు ప్రజలకు ఆరాధ్య దేవతవయ్యావు. నీ వంటి మహారాణి నా దేశ ప్రజలకు ఎంతైనా అవసరం. నిన్నీ దేశానికి రాణిని చేసి నేను నా ప్రజలు మెప్పు పొందాలనుకుంటున్నాను అన్నాడు. తరువాత కొద్ది రోజులకే ప్రతాపవర్మకు సుహాసినికి వైభవంగా వివాహం జరిగింది. అతడు సైన్యాధికారిగానే ఉంటూ పరిపాలనా బాధ్యతలన్నీ సుహాసినికే అప్పగించి మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.